ఇప్పుడు వరకు జరిగిన ప్రయాణాలు కానీ అలాగే మనం చూసిన ఈ ప్లేస్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మన లైఫ్లో ఇలాంటి ప్లేస్లు మనం చూడలేం. అలాంటిది షాలోమ్ టూరు మరి నడిపిస్తున్నటువంటి జవదయ్ గారు అలానే జోబు గారు కూడాను వీళ్ళు చక్కగా దగ్గరుండి ఏది మా గ్రూప్లో పెద్ద వయసు వాళ్ళు 5-6 ఉన్నారు. కానీ వీళ్ళని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని నడిపించడం జరిగింది. అలానే ఇప్పుడు వచ్చిన మేమందరం కూడాను అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎవరూ ఇబ్బంది పడలేదు ఇక్కడ. మరి అలాగా ఈ టూరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రండి. మీరు ధైర్యంగా రావచ్చు, పర్వాలేదు. రూపాయి ఎక్కువైనా సరే పర్వాలేదు. మీరు ఒక్కసారి మన ఒక క్రైస్తవుడిగా ఇలాంటి ఏరియాని ఒక్కసారన్నా చూడాలి. అంటే మనం డబ్బులు ఒకవేళ పెట్టగలిగిన వాళ్ళు ఉంటే తప్పకుండా రండి. మాకు హోటల్ అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, తర్వాత ట్రావెలింగ్ బస్సులు కానీ, గైడ్స్ కానీ అందరూ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మాకు ఇక్కడ చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు మేము ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్కి వచ్చాము. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఎవరైనా రాదలుచుకుంటే తప్పకుండా ధైర్యం చేసి రండి. ఇంకా అంతేకాదు నా తరఫున కూడా ఇంకా 4 రెడీగా ఉన్నారు. మొన్న వీసాలు ఈ పాస్పోర్ట్లు లేక రాలేదు. ఇప్పుడు వాళ్ళు పాస్పోర్ట్లు కూడా రెడీ చేసుకున్నారు. నా తరఫున కూడా నెక్స్ట్ టైం 4 రెడీగా ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు. నేను ఇప్పటి వరకు బాప్తీసం తీసుకోవటానికి దేనికో నాకు అంతగా ఇష్టం అనిపించలేదు. ఇప్పుడు నా ఏజ్ 64 సంవత్సరాలు. నేను రైల్వేలో చేసి రిటైర్ అయ్యాను. ఇప్పటి వరకు నేను బాప్తీసం తీసుకోవడానికి ఎందుకన్నా నాకు ఇష్టం లేదు. అలాంటిది మరి జబదయ్ గారు మీరు ఎలాగైనా సరే ఇక్కడ మీరు బాప్తీసం తీసుకోండి అని అంటే నేను యోర్దాన్ నదిలో బాప్తీసం తీసుకున్నాను. ఆ విషయంలో ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది. అకామిడేషను ఎలాంటి ఇబ్బంది లేదు. ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద కోటీశ్వర్లే ఇలాంటి ప్లేసుల్లో దిగరని నేను అనుకుంటున్నాను. నేను అలాంటిది మన మధ్యతరగతి కుటుంబాలు ఇలాంటి ప్లేసులు దిగటం అన్నది చాలా సంతోషంగా ఉంది. మేము కొంచెం మా కొద్ది గొప్ప మా భార్య భర్తలు ఇద్దరికి కొద్ది గొప్ప కొంచెం ఓపిక ఉంది. మేము వస్తున్నాము. మాతో పాటుగా మా వదిన గారు అంటే మా మిసెస్ వాళ్ళ అక్కగారు, తర్వాత వాళ్ళ వేపరాలు వీళ్ళిద్దరు కూడాను మీరు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పంపిస్తున్నాను అనేసి వాళ్ళ పిల్లలు మరి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా అసలు సిక్కులో ఉన్న క్యాండిడేట్లు ఒక్కసారి ఇక్కడ దిగిన తర్వాత వీళ్ళు ఎంతో ఓపికతో నడుస్తున్నారు. అసలు మేము బస్సులో కూర్చుని వచ్చేస్తామని ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ప్లేస్ కూడాను చక్కగా ఆనందంగా వీళ్ళు చూసుకున్నారు. చాలా చాలా సంతోషం. ఇప్పుడు వాళ్ళ కోరిక కూడా ఇక్కడ తీరినట్టు అనిపించింది.